ఒక్కసారి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఒకప్పుడు కర్ణాటక ఎలక్షన్స్కి ముందు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటే సిచ్యువేషన్, కర్ణాటక రిజల్ట్స్ తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. బీజేపీ ఎక్కడ లాగ్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మాట్లాడుకుందాం. అలాగే రీసెంట్ డేస్లో చూస్తున్నాం రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుంది. ప్రముఖంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిని కాదని అధిష్టానం ఎవరికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తుంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మనతో పాటు బీజేపీ నాయకులు రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే రామిరెడ్డి గారు. అంటే రాష్ట్రంలో 3 కీలక పార్టీలు ఉన్నాయి, చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి. ఈ 3 కీలక పార్టీలో బీజేపీ స్థానం ఏది అంటే ఏం చెప్తారు? బీజేపీ స్థానం బలంగా ఉంది అంటాను నేను. తెలంగాణలో చాలా బలంగా ఉంది. అంటే ఆ పార్టీ నాయకులు కాబట్టి బలంగా కనిపిస్తుంది కదండి. మాకు మన ఎలక్షన్లో 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. మాది ఓట్ పర్సంటేజ్ పెరిగింది బలంగా. మేము ఎంత వెనుకబడి లేము. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే బలంగా ఉన్నాం. అంటే 8 సీట్లతోనే సరిపెట్టుకుంటలేము. మేము ఇంకా ముందుకెళ్తున్నాం కదా, గట్టిగా ముందుకెళ్తున్నాము. ఈసారి 2029లో మా గవర్నమెంట్ వస్తుంది పక్కా. ఓకే, ధీమాగా ఉన్నారు. మన ఎలక్షన్స్ కూడా అలాగే అన్నారు కదా బీజేపీ నాయకులు. మా ఓట్ పర్సంటేజ్ గట్టిగా పెరిగింది కదా, కొద్దిగా ఇన్కమ్ మేము మా ఓట్ పర్సెంట్ ఎంతైతే ఉండేనో తెలంగాణలో చాలా ఎక్కువ ఇచ్చింది మాకు ఓట్ పర్సెంటేజ్. వచ్చేంత ఓట్ పర్సెంటేజ్ లేదు కదా, కొద్దిగా అండ్ మనకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది మధ్యలో. లేకుంటే మేము దగ్గర గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటాం. 30-32% వరకు వచ్చింది మా పర్సంటేజ్. ఓకే, ఆ 32 ఇప్పుడు 100% అయిపోతుందా నెక్స్ట్ ఎలక్షన్? 100% కాదనుకోండి, 70-80% అయితే అవుతుంది. మేమైతే తెలంగాణలో బలంగా ఉన్నాం మా బీజేపీ పార్టీ. కానీ ఎక్కడ కనిపించట్లేదండి బీజేపీ. ఎక్కడ ఎందుకు కనిపిస్తలేదు? ప్రతి దగ్గర ఉన్నది, మేమే ముందున్నాం ఎక్కడ. కానీ గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు ఉన్నంత స్పీడ్ గా ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు. ఎందుకు లేదండి? బండి సంజయ్ గారి కంటే ఎక్కువ ఈటల రాజేందర్ పొద్దున్న లేస్తే ప్రజలలో ఉంటున్నారు. బీజేపీ పార్టీని ముందుకు బాగా తీసుకెళ్తున్నారు ఈటల రాజేందర్ గారు. ప్రతి దగ్గర ఎక్కడున్నా ఈటల రాజేందర్ గారు కనిపిస్తారు మీకు. మల్కాజ్గిరి ఇంత పెద్ద 40 లక్షల జనాభా ఉన్న పాపులేషన్ ఉన్న సీట్ని హైయెస్ట్ మెజార్టీ 8 ఎంపీ సీట్లలో హైయెస్ట్ మెజార్టీ మల్కాజ్గిరి. దగ్గర 4.5 lakhsతో మేము మెజార్టీతో గెలిచినాం. ప్రతి దగ్గర మల్కాజ్గిరి అనేది ఇండియాలో మినీ ఇండియా పార్లమెంటరీ. ఇది అందరికి తెలిసిన విషయం. ఇది మేము బలంగా ఉన్నాం. ఈటల రాజేందర్ గారు పార్టీని బలంగా తీసుకెళ్తున్నారు ముందుకి, అందులో నో డౌట్. అంటే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా బలంగా తీసుకెళ్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ గారికి ఇవ్వడం వల్ల రేపొద్దున 2029 వరకు పార్టీని చాలా బలంగా తీసుకెళ్లే వ్యక్తి అంటే ఈటల రాజేందర్ గారు ఒక్కరే ఉన్నారు. రామిరెడ్డి గారు, అంటే ఈటల బీజేపీ పార్టీలో చేరనంత వరకు ఉమ్మడిగా ఉంది పార్టీ. ఆయన వచ్చిన తర్వాత కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోయాయి. ఈ విభజించు పాలించు బాగా వర్కౌట్ చేస్తుంది బీజేపీ అన్నట్టు మాట్లాడుతున్నారు. లేదు, అది ఎక్కడ యూనిటీ కనిపించట్లేదు బీజేపీ. యూనిటీ ఉందండి, ఇది మీడియా అది ఇది సృష్టిస్తున్నారు. కానీ ఎందుకు మీడియా లేదు, ఎక్కడ మన యూనిటీ లేదు. అందరు ఎక్కడ కలిసినా అందరు కలుసుకొని మాట్లాడుతున్నారు, మీటింగ్ పెట్టుకుంటున్నారు, అందరు కలిసిమెలిసి ఉన్నారు. ఎక్కడ అట్లాంటిది ఏం లేదు. నిప్పు లేకుండా పోగొస్తుందా రామిరెడ్డి గారు? ఏం లేదండి, అది వాళ్ళు ఏదో మమ్మల్ని దూరం జరుపుతున్నారు మీడియా, కానీ మాకు అట్లాంటిది ఏం లేదు. అధిష్టానానికి ఎవరు లేఖలు రాయలేదు గతంలో, ఫలానా వ్యక్తికి ఇవ్వద్దు, ఫలానా వ్యక్తికి ఇవ్వండి అని రికమెండేషన్ లెటర్స్ కానీ అబ్జెక్షన్ లెటర్స్ కానీ ఎవరికైనా చూపెట్టి అధిష్టానానికి చూపెట్టారా? ఇచ్చారా లెటర్? అట్లా ఇవ్వలేదు కదా. అది ఉట్టిగా వైరల్ అయింది అంతేగాని అట్లేం లేదు. ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇవ్వమని అందరూ ముందున్నారు. అతనితో సాధ్యమవుతుందని అంటున్నారు. అతనితో బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్తా అనడానికి ప్రజలందరూ ముందున్నారు, నాయకులు ఉన్నారు. మొన్న డివిజన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయినాయి, మండల అధ్యక్ష ఎలక్షన్స్ అయినాయి. అన్నిట్లో కూడా మా పార్టీ బలంగా. రికమెండేషన్స్ పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు కదా. లేదండి, ఏ ఎలక్షన్స్ లో కూడా. ఎవరిని? ఈ మొన్న మండల ఎలక్షన్స్ లో కానీ రికమెండేషన్స్ ని అసలు పెడచేవని పెట్టి లేదు. అధిష్టానం ఈటల రాజేందర్ మాటలు విన్నది, ఎందుకు వినలేదు? ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ అండి. ఆయన ఎందుకు కేసీఆర్తోనే ఆయన ఢీ కొట్టిన వ్యక్తి. ఆయనని కాదని అధిష్టానం ఎందుకు అలా చేస్తుంది? ఆయన సీనియర్ 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. ఆయన మాట ఎందుకునేది అధిష్టానం? తప్పకుండా అధిష్టానం ఆయనని తీసుకుంటుంది. అంటే ఈ కాస్ట్ పరంగా చూసినా, రిజర్వేషన్ పరంగా చూసినా ఈటలకి పార్టీ సముచిత స్థానం ఇవ్వబోతుందా?
100% మన మోడీ గారు అమిత్ షా గారు ఒక మాట అన్నారు, బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణలో చేయాలని. బీసీ నాయకులు బీజేపీలో చాలా మంది ఉన్నారు కదా ఈటల కాకుండా. బీసీ నాయకులలో చాలా మంది పదవులలో ఉన్నారు కూడా. అరవింద్ ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు మంత్రి పదవిలో ఉన్నారు. ఇద్దరు ఒకటే క్యాస్ట్ ఫీలింగ్లో చూసుకుంటే. బీసీకి వచ్చే వరకు అరవింద్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ బండి సంజయ్ మన హోమ్ మినిస్ట్రీ సహాయ మంత్రి ఉన్నారు. ఇప్పుడు బీసీ వచ్చే వరకు లక్ష్మణ్ గారు చాలా పదవులలో ఉన్నారు ఆయన. ఓకే. కాబట్టి ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, ముందు నుంచి కేసీఆర్ని ఢీ కొట్టి బయటకు వచ్చిన వ్యక్తి, ఛాలెంజ్ చేసి గెలిచిన వ్యక్తి. మొన్న మల్కాజ్గిరి పార్లమెంటరీలో కూడా 40 లక్షల జనాభాలో 5 లక్షల మెజార్టీతో గెలిచిందంటే, కొత్తగా వచ్చి పార్లమెంటరీలో నిలబడి 5 లక్షల ఓట్లతో గెలిచిందంటే నాట్ ఏ జోక్. అది 8 ఎంపీ సీట్లలో హైయెస్ట్ మెజార్టీ మల్కాజ్గిరి సీటే. అది అందరికీ తెలిసిన విషయమే. మెజారిటీ ఒకటే ప్రాతిపదిక కాదు కదా రామరెడ్డి గారు. 40 లక్షల మంది ఇండియాలోనే. వేరే పార్టీలో కూడా హైయెస్ట్ మెజారిటీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాని వాళ్ళు సీఎం క్యాండిడేట్ చేయలేం కదా. ఏ పార్టీలో ఉన్నారు 4.5 లక్షలు వచ్చిన మెజార్టీ? అంత కాకపోయినా దగ్గరగా ఎక్కడ రాలేదా? నేను అంటున్నాను, ఇప్పుడు ఈటల రాజేందర్ని తక్కువ అంచనా వేస్తానికి వీలు లేదు కదా. కొత్త పార్లమెంటరీ వచ్చిండు, మల్కాజ్గిరికి వచ్చి నిలబడ్డాడు, టికెట్ ఇచ్చిండ్రు, ఇయ్యంగానే 4.5 లక్షలు 5 లక్షల వరకు వచ్చి మెజార్టీ. ఎందుకంటే ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు, ఆ సింపతి వర్కౌట్ అవ్వలేదంటే దాని తర్వాత ఆయన నిలబడ్డాడు. ఉద్యమం మన బై ఎలక్షన్లో కేసీఆర్కి ఢీ కొట్టి బై ఎలక్షన్లో నిలబడలేదా, 26,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. కొన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టారు హుజరాబాద్లో, అప్పుడు ఛాలెంజ్ చేసి గెలిచిండు కదా. అట్లనే ఇప్పుడు ఉన్న నాయకులలో ఈటల రాజేందర్ గారికి ఇస్తే బీజేపీ పార్టీ బలంగా ముందుకెళ్తుందని నేను. పార్టీలో ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో రఘునందన్ రావు కూడా అధిష్టానం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ లెటర్ పంపించడం, నాకేం తక్కువ, నాకెందుకు ఇవ్వరు, స్టార్టింగ్ నుంచి పోరాడేనంటూ మాట్లాడడం అందరం చూసాం. ఎవరి ప్రయత్నం వల్ల అది ఉంటుందండి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు, నేను కూడా చేసుకోవచ్చు, నాకు కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని. కానీ అధిష్టానం కూడా దాన్ని ఒక చూస్తుంది కదా, ఎవరు గట్టి నాయకుడు, ఎక్కడి నుంచి వచ్చిన నాయకుడు అన్ని చూస్తుంది కదా. ఈయన కేపబిలిటీ ఉన్నాడా లేదా, ఈయన ఎంత సీనియర్ లీడరు, ఈయన కింది నాయకత్వం నుంచి పై నాయకత్వం వరకు ఇతనితో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి. రామరెడ్డి గారు, అంటే ఈటల రాజేందర్కి ఉన్న మైనస్ పరాయి పార్టీ నుంచి వచ్చాడు, వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతాడు. రీసెంట్గా హరీష్ రావుతో ఇలా హక్ చేసుకున్న ఫోటో కూడా చాలా వైరల్ అయింది. అదే హక్ చేసుకుంటానండి కేటీఆర్, రేవంత్ రెడ్డి. మీకోసం ఆ పార్టీ ఇంకా ఎదురు చూస్తుందన్న సింబాలిక్ రిప్రజెంటేషన్ కాదా? ఒకటే మాట అంటున్నానండి, మన బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా స్టేజ్లలో కూర్చొని మీటింగ్లో పాల్పంచుకున్నారు. అంటే వాళ్ళిద్దరు ఒకటేనా చెప్పండి? బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు కదా. ఈటల రాజేందర్ గారు వస్తే ఈటల రాజేందర్ గారు ఉండిపోవా? ఒక్కటే మాట చెప్తున్నాను మేడం, అది ముందు మాట్లాడుకున్నది. ఎప్పుడు హుజరాబాద్ ఎలక్షన్ అయిపోయింది, గజ్వేల్ నిలబడ్డాడు, అయిపోయింది. మళ్ళా మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్కి వచ్చి ఇంకా ఈటల రాజేందర్ గారు బయట వ్యక్తి అంటే ఎట్లా అంటారు? ఒక సెంట్రల్ మంత్రి వచ్చి చెప్పాడు. కానీ బీజేపీ పార్టీ సిద్ధాంతాల్లో బయట వ్యక్తులకి ప్రయారిటీ తక్కువ ఇస్తారు. బట్ ఈటల రాజేందర్కి అప్పుడు ఎలక్షన్ కమిటీ ఏదో వేసి ఆయన చైర్మన్ చేయడమో జాయినింగ్ కమిటీ, కానీ అలాంటి కమిటీ ఎప్పుడూ లేదు. కానీ చేశారు, అంటే సంవాట్ ప్రయారిటీ ఇచ్చినట్టే. కానీ అధ్యక్ష పదవి ఇచ్చే అంత ప్రయారిటీ ఇస్తారా? 100% అధ్యక్షుడు అతనే అవుతాడండి. అతనికి అయిన తర్వాత మళ్ళీ మాట్లాడాలి. తప్పకుండా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈటల రాజేందర్ గారు అధ్యక్షుడు అవుతారు. ఓకే, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఇది మీరు మళ్ళా మీ స్టూడియోకి వస్తాను, మీతో మాట్లాడతాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అధ్యక్షుడు అవుతాడు. 2020లో ఆయన సీఎం కూడా అవుతారు. 29లో ఆయన సీఎం కూడా అవుతారు. ఆయనకు అంత కెపాబిలిటీ ఉందండి. మార్నింగ్ 6కి వెళ్తారు ఆయన, నైట్ 3 o'clock ప్రజలలో ఉంటారు. ఆయన ఇంటి దగ్గర పొద్దున 6 నుంచి 10 వరకు జనం, విపరీతమైన జనం ఉంటుంది. ఒక్క కాన్స్టిట్యున్సీ అని కాదు, అంటే ఈ మల్కాజ్గిరిలో 7 కాన్స్టిట్యున్సీలు అని కాదు, టోటల్ తెలంగాణ నుంచి ఆయన ఇంటికి వస్తారు. ఓకే, ప్రతి ఒక్కరికి ఆయన బాధ ఏంటి బాబు, ఏంటి నీ బాధ అని అడుగుతారు. ప్రతి ఒక్కరికి ఆయన సాయం చేస్తారు.
అట్లాంటి వ్యక్తి ఇంకా దానికంటే ఇంకా ఏం కావాలి క్వాలిటీస్ నాయకుడికి? మంచితనం ఒకటే సరిపోదు రామిరెడ్డి గారు. ఇంకేం కావాలి? ఎలక్షన్స్ లో ఇంకొకటి ఏదో కావాలి. అదే ఏం కావాలి అది మీరు చెప్పాలి. ఎందుకు సీఎం ఎలా ఇస్తారు? ఆయనకు అధ్యక్ష పదవి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకేం క్వాలిటీ కావాలి? ఉద్యమకారుడు, జైల్లోకి పోయి వచ్చినోడు, కేసీఆర్తో ఢీకొట్టి బయటకు వచ్చినోడు, కేసీఆర్ మీద నీ పార్టీ మీద నేను గెలవలేదు, నా సొంతంగా నా పేరు మీద గెలిచిన అని చెప్పి హుజురాబాద్లో గెలిచి చూపెట్టాడు. బయటకు వచ్చి మళ్ళా మల్కాజ్గిరి కేసీఆర్ మీద పోటీ చేసి గజ్వేల్లో ఓన్లీ 1200 ఓట్లు ఉన్న దాని 70,000 ఓట్లు తీసుకొచ్చాడు. మళ్ళీ మల్కాజ్గిరి నుంచి పోటీ చేశాడు, 4,50,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. దీనికి మించిన క్వాలిటీస్ ఈటల రాజేందర్ గారికి ఏం కావాలి మీరు చెప్పండి. 5 క్వాలిటీస్ లో ఒక 4-5 క్వాలిటీస్ బయట వ్యక్తులకు కూడా ఉన్నాయి. చాలా మంది చెప్పండి ఏం క్వాలిటీస్? జైలుకి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు, కేసీఆర్ తో ఢీకొట్టిన వ్యక్తులు ఉన్నారు. ఎవరున్నారు ఒకరి పేరు చెప్పండి. మీకు తెలియదా? ఉద్యమకారులు చెప్పండి. ఎవరు? ఈటల పార్టీ వ్యక్తి గురించి చెప్తున్నా ఎగ్జాంపుల్ గా. టిఆర్ఎస్ పార్టీని నడిపించి ఉద్యమకారులను బతికించి ఉద్యమకారులు జైల్లోకి పోతే బయటికి తీసుకొచ్చి జమునమ్మ ఈటల రాజేందర్ గారు జైల్లోకి వెళ్తే వాళ్ళని బెయిల్ మీద ఎవరు కేటీఆర్, కేసీఆర్, కవిత ఎవరు పట్టించుకోకుంటే ఉద్యమకారులను తీసుకొచ్చి బెయిల్లో ఇడిపించి వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మళ్ళీ ఎవరైనా పట్టుకెళ్తారు పోలీసు వాళ్ళని భయపడితే వాళ్ళని ఇంటి వరకు డ్రాప్ చేపించి అలాంటి ఈటల రాజేందర్ గారి కంటే రైల్ రోకో, రస్తా రోకో, మిలీనియం మార్చ్లో అన్నిట్లో పాల్పండుకొని ఈటల ముందుండి నడిపించిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఈటల రాజేందర్ అంటే ఏందో తెలుసు. పార్టీ అతీతంగా ఈటల రాజేందర్ని అభిమానించే నాయకులు మన తెలంగాణలో ఉన్నారు. ఒక్కసారి అధ్యక్ష పదవి ఇస్తే పార్టీకి అతీతంగా ఈటల రాజేందర్ గారిని అభిమానిస్తారు. అధ్యక్ష పదవి ఇవ్వకపోతే బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? ఎవరు? ఈటల రాజేందర్. లేదు, అట్లాంటి ఆలోచన లేదు. వెంకటరెడ్డి గారు, అంటే మీరు కూడా మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్నారా మీరు ఆ కంటెస్ట్ లో? కంటెస్ట్లో ఉండే కానీ అన్న పిలిచి మాట్లాడారు నాతోని. మాట్లాడి ఏమన్నారంటే, నువ్వు నా మనిషివి, ఈటల రాజేందర్ గారితో నువ్వు ముందు నుంచి, కాబట్టి నువ్వు నాతోనే ఉండాలి, ఈ అధ్యక్ష పదవులు ఈ పదవులు అడగొద్దు నువ్వు అని నన్ను అన్నారు. అయితే నేను అన్నాను, సరే అన్న నీ ఎంబడే ఉంటాను, ఈ పదవి నుంచి నేను విరమించుకుంటున్నాను అని మీ ముఖం చూసి మీ మాట విని ఈ పదవి నుంచి నేను విరమించుకుంటున్నాను, మీ ఎంబడే మీ వెన్నంటే నడుస్తానన్నా అని చెప్పాను. ఓకే వెంకటరెడ్డి గారు, అంటే చాలా మంది రాజకీయాల్లోకి వచ్చేది ఏదైనా పదవి అనుభవించడానికి, తర్వాత ఎమ్మెల్యేనో సీఎంఓ ఏదో ఒక గోల్ ఉంటుంది వాళ్ళకి. మనం చూస్తున్నాం, ఒక పార్టీలో సీట్ ఇవ్వకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ రోజు జంపింగ్ ఆయారం గయారం అంతా. కానీ మీరు పోటీ చేయొద్దు అంటే ఇమీడియట్గా పోటీ చేయడం మానేశారు. మరి పార్టీ ఏమైనా మారబోతున్నారా? లేదండి, నేను ఈటల రాజేందర్ గారు ఏంటంటే ఉంటాను, ఎప్పటికైనా ఈటల రాజేందర్ ఎంబడే ఉంటాను. ఆయన పదవి ఇవ్వకున్నా ఇచ్చినా నేను ఈటల రాజేందర్ గారు ఎంబడే ఉంటాను. రైట్ అండి. ఇంకా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే రీసెంట్ డేస్లో జరుగుతున్న వ్యవహారాలన్నీ పరిశీలిస్తున్నారా? ఇంతకుముందు ఏదైనా ఈడీ ఒక రైట్ చేసినా ఏం చేసినా దాని వెనక బీజేపీ పార్టీ ఉంది అనేవారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అంటున్నారు. ఈడీకి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏం సంబంధం అండి? కేటీఆర్ గారు ఆ కార్ రేసింగ్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళు కేసు పెట్టారు ఏసీబీకి, ఏసీబీ ఇది దాని ఈడీ కూడా కేసు తీసుకుంది, దాన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అడిగారు, నిన్న మొన్న వెళ్ళారు ఆయన విచారణకి. మనం ఇది కేసు నడుస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. అంటే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అంటే ఈ రోజు లేస్తే ఆ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. కరెక్ట్ మేడం, తప్పు చేస్తే కంపల్సరీ అరెస్ట్ అవుతారు ఎవరైనా సరే, తప్పు చేయకుంటే బయటకు ఉంటారు. పార్టీకి ఈడీకి ఎలాంటి సంబంధం లేదు, బీజేపీకి ఈడీకి సంబంధం లేదు. బీజేపీ పార్టీ పేరు, ఈడీ దానిపైన అది చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. అప్పట్లో లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు కవితని మీ పార్టీలోకి ఇన్వైట్ చేసినట్టు కవిత చెప్పారు. ఇప్పుడు ఈడీ ఎక్కడ రైట్ చేసినా ఆ నేతని బీజేపీ పార్టీలో చేర్చుకోవడం చాలా ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ని కూడా ఇన్వైట్ చేయబోతున్నారు బీజేపీలో. మేము ఎప్పుడు కవితని ఇన్వైట్ చేయలేదు, కేటీఆర్ని కూడా మేము ఇన్వైట్ చేయము. మా కేటీఆర్తోని కానీ కేసీఆర్తోని కానీ
కవితతో కానీ బీఆర్ఎస్ పార్టీతో కానీ మాకు ఎలాంటి సంబంధాలు లేవు. మా పార్టీ బలంగా ఉంది. మా పార్టీ 2029లో కంపల్సరీ సీఎం పదవి తీసుకుంటుంది. ఈటల రాజేందర్ గారు సీఎం అవుతారు. అక్కడి వరకు పోరాడుతూనే ఉంటారు ఈటల రాజేందర్ గారు. ఇంకో పార్టీ మారుతారు, వెంకటరెడ్డి పాడతారు, ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి రాకుంటే మారుతారు అనేది అది అన్ని ఊహాగానాలే. ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్ ఇన్ పాలిటికల్. ఈటల రాజేందర్ గారి మనస్తత్వం వేరు, ఆయన గుణగుణాలు వేరు, ఆయన మంచితనము, ఆయన అన్నిటికీ ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కేసీఆర్ ఆయనను పతనం చేద్దామనుకున్నాడు, కానీ ఆయన ఇంకా ఎంత పతనం చేద్దామనుకుంటే అంత ఎదిగి ఈరోజు మల్కాజ్గిరి ఎంపీకి వరకు స్థాయికి వచ్చారు. ఎవరే పొజిషన్లు ఉన్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈటల రాజేందర్ గారు ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారు. ఈటల రాజేందర్ గారు 24 గంటలు అందుబాటులో ఉంటారు. తెలంగాణ ప్రజలందరికీ చాలా మంచిగా ఈటల రాజేందర్ గురించి తెలుసండి. చూద్దాం, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నవన్నీ జరుగుతాయో లేదో తప్పకుండా అండి. అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కి వరిస్తుంది. మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను పిలవండి. అధ్యక్ష పదవి అయినాక మీరు అప్పుడు ఏం అడుగుతారో దానికి నేను మీకు సమాధానం చెప్తాను. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. రైట్, ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులు ఈటల రాజేందర్ అవుతారని, కాబోయే సీఎం కూడా 2029లో ఈటల అవుతారంటూ ధీమాగా చెప్తున్నారు రామిరెడ్డి గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.